నమస్తే నేను మీ ప్రశాంతి. నార్మల్‌గా రీసెంట్ టైమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డు మీద ఎంత ఇష్యూ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. సో, ఈ వివాదం పైన మనకంటూ కొన్ని ఆలోచనలు, కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. సో, వాటి మీద మనకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం కోసం ఇప్పుడు మన ముందున్నారు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. మాకేం అంటే తిరుపతి లడ్డు వివాదం మీ మీద ఎలాంటి ప్రభావం చూపినట్లేదు. నేనే అవినీతి చేయలే కదా. నేను అవినీతి చేస్తే నేను భయపడాలా? అవినీతి చేసిన వాళ్ళ గుండెల్లో రైలు ఒలిగిస్తా ఉంటాయి. మామూలు నిద్రగడ బారు బీపీఐలో ఉంటది. సో మీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదంటారు? 100కి 200% బ్రహ్మాండంగా జరిగిందనే చెప్తా. జరిగిందనే చెప్తారు. మరి 2019 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా జరిగింది అవినీతి. జరగలేదని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినాడు జరగలేదని? జరగకుండా ఉంటే ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పాలన, గతంలో ఏ విధంగా జరిగింది? మీ జగన్ గారు చెప్తున్నారు. మరి మేమైతే ఇంక దొంగ అని చెప్పుకుంటాడా? దొంగతనం చేసాడు, నేనే దొంగతనం చేశానని చెప్తే కొడతారు మెట్టు తీసుకొని. అట్లా చెప్పరు ఎవరు కూడా. నేను చేయలేదనే చెప్తారు. అవినీతి చేసినా కూడా నేను చేయలేదనే చెప్తాం. ఇప్పుడు కొండ మీద అవినీతి జరిగింది బ్రహ్మాండంగా. దర్శనం టికెట్లు అమ్ముకున్నాము, మేము అమ్ముకోలేదనే చెప్తాం. కోట్ల రూపాయలు సంపాదించినాము. యాడ్ నుంచి వచ్చినాయి? ఎవరికైతే ఇల్లు ఉంటుందో ఇల్లు కూడా తాకట్టు పెట్టి శాసనసభ్యుడిగా పోటీ చేసినారు. ఇప్పుడు అటు ఇల్లు 10 కొన్నారు. 100 కోట్లు కూడా పెట్టారు. మరి యాడ్ నుంచి వచ్చినాయి? ఏమి వీళ్ళని ఏమన్నా కట్టెలు కొట్టేమన్నా సంపాదించినారా? లేదంటే రాళ్ళు కొట్టేమన్నా డబ్బులు ఏమన్నా సంపాదించినారా? సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం ఎలా రచ్చ రేపుతుంది అనేది అందరికీ తెలిసిందే. అండ్ జగన్ గారు ఉన్నారు. జగన్ గారు నిన్న తిరుమలకి వస్తాను, దర్శనం చేసుకుంటాను అన్నారు. సో సడన్ గా క్యాన్సిల్ చేసేసారు. ఏంటి అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన అంత తడబట్టడానికి రీజన్ ఏంటి అసలు? డిక్లరేషన్ ఇచ్చితే ఇంట్లో ప్రాబ్లంలు ఉంటాయమ్మా. డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన, ఏమి ఇవ్వాలనే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి క్రిస్టియన్స్ అంతా కూడా దూరం అవుతారు కదా అన్నకు. డిక్లరేషన్ ఇచ్చితే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఆడిందే ఆట, పాడిందే పాట. మమ్మల్ని కూడా ఆపేవాడు ఉండడు. పోయినాము, వచ్చినాము. అది కూడా మన ధర్మానికి విరుద్ధంగా స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు మనం ఎత్తుకొని పోయి ఇయ్యాలా? మరి కుటుంబ సమేతంగా పోయి ఇయ్యాలా? వదిన రాదు, ప్రసాదం టిష్యూలో పెడతాము. అన్నకు తెలుసు కదా దాంట్లో కల్తీ జరుగుతుందని. మరి ఎందుకు తింటాడు? మరి మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా. దీంట్లో ఏంటి ఆన్సర్? ఏం నన్ను అడగవల్ల, ఆడే అర్థమైంది కదా. ప్రసాదం ఇచ్చినప్పుడు టిష్యూలో పెట్టి ఎన్నికి ఇచ్చినాడంటే అప్పుడే అర్థం చేసుకోండి మరి ఏమైంది అనేది. సో ఇంట్లోంచి ఆర్డర్స్ పాస్ అవ్వలేదు అంటారు? కాలేదనే చెప్తాను నేను. అయ్యింటేనేమో పోయి ఉంటాడు. అంటే మరి అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అంత అంటే సతమతం అవుతున్నప్పుడు మరి నా మతం, మానవత్వం ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడడం? డిక్షనరీలో ఎతికి రాసిచ్చున్నారు మా వాళ్ళు కూడా. మానవత్వం మనకు మా అన్నకు ఉండేటువంటి అంత మానవత్వం ఎవరికి ఉండదు. ఎందుకంటే చిన్నాయన్ను ఎవడైతే గొడవలతో వేసాడో వాడిని పక్కన పెట్టుకొని తిప్పటం అనేది మానవత్వం. సొంత చిన్నాయన చనిపోతే రోడ్డు మార్గంలో పోవటం అనేది మానవత్వం. ఏ లంగా పన్నున్నా ఫ్లైట్ వేసుకొని పోయేవాడు కడపకు. అటువంటి వాడు రోడ్డు మార్గంలో పోయినా అంటే అది మానవత్వం అనుకోవాలా. సొంత చెల్లెల్ని ఈయన 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల బడిగా తిరిగింది షర్మిల. తల్లి ఒక పక్క, చెల్లి ఒక పక్క. వాళ్ళనిద్దరిని పక్కన పెట్టినాడు చూసావా? అది మానవత్వం అంటే. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే అనంతబాబు వాడిని బెయిల్ తీసుకొని బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నాడు చూసావా? అది మానవత్వం అంటే. ఎర్రచందనం అక్రమంగా తోలుతా ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడని చెప్పి వాడిని చంపేసినాడు చూసావా? వాడిని తొక్కిచ్చేసినారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చినారు. అయినా కూడా ఏం మాట్లాడలేదు చూసావా? అది మానవత్వం అంటే. మరి ఇన్ని మానవత్వం ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి. 1 2 దృష్టిలో మానవత్వం అంటే ఇది మా పార్టీలో. మాది కాదు, మా పార్టీలో. మీ పార్టీలో అది నాది వేరు ఉంటది. నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని. నీకు తెలియదేమమ్మా నా గురించి. నిజాలు నిర్భయంగా చెప్తా. మీరు ఏ ప్రశ్నలు వేసినా కూడా దేనికి దడిచేది లేదని మరొకసారి చెప్తా ఉన్నా. మీరు బ్రహ్మాండంగా మీరు ఓపెన్ గా అడగండి. అంటే హిందూయిజం అంటే నమ్మకం అని ఒక పక్క చెప్పుకుంటూనే మళ్ళీ ఒక డిక్లరేషన్ అడగగానే ఇదే హిందూయిజం అంటాం ఎంతవరకు కరెక్ట్? మరి 4 గోళ్ల మధ్యలో బైబిల్ చదువుతాడు, బయటకు వచ్చి నా ముస్లింలు, నా మైనార్టీలు, నా హిందువులు అంటాడు. మరి దీన్ని ఏం చూడాలా? ఇప్పుడు హిందూయిజం అంటే అది చట్టం. అది
అది నువ్వు నేను రాసింది కాదు, నువ్వు నేను లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు. అది ఎప్పటి నుంచో వచ్చుతున్నటువంటి ఆచారము. డిక్లరేషన్ ఇచ్చి నువ్వు పో, నీకు ఇబ్బంది ఎవడు ఆపినాడు నిన్ను? నోటీసులు ఇచ్చినావు అంటున్నావు. ఏ నోటీసులు ఇచ్చారమ్మా? చూపి, ఏమవుతుంది? రాష్ట్ర ప్రజానికానికి చూపి. మన సోషల్ మీడియా ఉండదు, లేదు ఆ పేపర్ లేదో నాకు పంపి, నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చూపించా, మా ఆయనకి ఇదో ఈ పేపర్లు ఇచ్చినారు, ఈ నోటీసులు ఇచ్చినారు, కొంతమందికి పోకూడదని. రోజా గారు అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, జగన్ గారిని అడ్డుకుంటున్నారంట కదా తిరుమలలో వెళ్ళకుండా. భక్తులు వాళ్ళు కూడా ఆగ్రహంగా ఉన్నారు కొండ మీద. వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల్లో ఏదైతే కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా భారీగా ఆగ్రహంతోనే ఉన్నారు. వాళ్ళు ఏమి మామూలుగా ఏమి లేరు, వేరే లెవెల్లో ఉంటుంది కథ జరిగిందంటే. మా అన్నకు అన్నీ తెలుసు, కానీ పొలిటికల్ డ్రామా ఏదో ఒకటి మా మీదికి రాకుండా వాళ్ళ మీదకి రుద్దాలా అనేటువంటి ప్రయత్నంలోనే ఈ తిరుమల అంశం కూడా. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో కొన్ని బడాగా జరుగుతాయి. ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే శాంపుల్, ఊరికే అట్ట బయటకు వచ్చాయి చాలా. ఎందుకుండవు? అంటే జగన్ రాసలీళ్ళు కూడా బయటకు వస్తాయని ఒక మాట చెప్పారు కదా, అవి ఎంతవరకు వచ్చాయి? వచ్చాయేమో. మీరే దువాడు శ్రీనివాస్ వచ్చాయనుకున్నారు ఎవరున్నా? వాడు బ్రహ్మాండంగా దూతాడు. మరి అందరూ దువ్వే ఉంటారు. అంటే వైసీపీలో ఇంకా దువ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మచ్చుగా ఉన్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తాయి కూడా చెప్తాయి? వస్తాయి, ఎప్పుడు ఒకసారి వచ్చాయి, దాని టైం ఉన్నప్పుడు దొరుకుతాయి. ఓకే. అండ్ నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటి అంటే, ఆయన నిన్న ఉంది కదా కోర్టు ప్లాన్ ఒకటి, ఆయనకి కోర్టుకు వెళ్లేది ఒకటి ఉంది. సో దాన్ని తప్పించుకోవడానికి తిరుమల ప్లాన్ పెట్టారని మేము అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? అంతే అనుకో. నేను చెప్పింది ఏందమ్మా నీకు, ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే, ఇది చిన్న శాంపుల్ ఊరికే వదిలినాడు. ఇంకా రాబోయే రోజుల్లో ముందు భయంకరమైన ప్లాన్లు ఉన్నాయి. కులాల మధ్య చిచ్చు పెడతాడు, మతాల మధ్య చిచ్చులు పెడతారు, కొట్లాట్లు అవుతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఎవడన్నా రెచ్చిపోయి అవి ఉంటాయిలే, మామూలుగా ఉండాలి, టైం ఉండాలి నీకు. అండ్ మొన్న పేర్ని నాని ఒక ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన తర్వాత జన సైనికులు ఇంటి దగ్గరకు వస్తేవో దాక్కున్నారు. దాని తర్వాత మళ్ళీ ఆయన స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీ అంతు చూస్తా, అసలు నా ఇంటికి రావడానికి మీరెవరు అని అన్నారు. అదేంటి మరి, ఇంటికి వచ్చినప్పుడు దాక్కోవడం ఎందుకు, మళ్ళీ బయట ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ ని, జన సైనికుల్ని, జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మా పార్టీ అధికారంలో ఉండింది. 2019 నుంచి 2024 మొన్న ఎన్నికలు జరిగే వరకు కూడా వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది. ఎందుకంటే ఈ మాదిరి మరగమనే కుక్కకేసినట్టు బిస్కెట్లు కుక్కకు పెడిగ్రీ వేస్తారు, వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు, అంతే తేడా, ఇంకేం లేదు. ఇష్టానుసారంగా మాట్లాడినారు. మరి మాట్లాడినోడు అంత దొమ్మ ధైర్యం ఉన్నవాడైతే ఇంట్లోనే ఉండాలి కదా పేరున్నాని. మరి ఈ ఆడ బెంగళూరుకో లేదంటే హైదరాబాద్కో పోయి ఉంటాడు. మరి కిట్టుకోడు ఊరికే అన్యాయం అయిపోయినాడు. వాడు ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేవాడు, వాడిని తీసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాడిని అన్యాయం చేసి, వాడు బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా, వాడు ఎంజాయ్ చేసుకుంటా ఉంటే వాడిని తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఎట్టా పేరున్నానికి గెలిచాడని తెలుసు. నేను ఓడిపోయినాను, ఇంకా రాజకీయ జీవితంలో ఆయన ఏదో సన్యాసం తీసుకుంటున్నానని చెప్పటం, నేను సన్యాసం తీసుకుంటా కూడా ఎందుకులే ఊరికే, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి సన్యాసం తీసుకున్నానని అనిపించుకునేది ఎందుకులే అని చెప్పి మంత్రి పదవి తీసుకొని మంత్రి చేసినాడు. ఎమ్మెల్యే అయిపోయింది. ఆ గడువు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుక్కి టికెట్ ఇప్పించినాడు. అది జరిగింది. వాడిని ఊరికే కొల చేశారు తప్ప ఈయన మచిలీపట్నంలో పెరిగి కట్టలు కట్టింది ఏందమ్మా? నువ్వు అంత శుద్ధంగా చేసి ఉంటే ఎందుకు ఓడిపోయినావు మచిలీపట్నంలో? నీ కొడుకు ఎందుకు ఓడిపోయినాడు? అంతా అదే ముందు సున్నానే ఉండేది, ఏముండదు. సో తిరుపతి లడ్డు వివాదం గురించి మాట్లాడుకుంటే చాలా వరకు జులైలో వచ్చింది, జులైలో ఒక నోటీస్ అనేది వచ్చింది, ఏంటి మనకి కల్తీ జరిగింది లడ్డు అనేది. మరి అన్ని రోజులు ఆగి ఆగస్ట్ లో ఎందుకు మీరు రివీల్ చేశారు? అది జులైలోనే చెప్పుండొచ్చు కదా మీరు, ఈ మధ్యలో మీరు ఏం మంతనాలు జరిపారు అని అంటున్నారు. నీకు ఒకటి తెలుసమ్మా, ఈ కామర్స్ టెండర్స్ అని, ఇది ఈ కామర్స్ టెండర్లు వేస్తారు. టెండర్లు వేసినప్పుడు 6 నెలలు అది దాని గడువు. కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? 100 రోజులు, 3 నెలలు. మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడే కదా టెండర్లు వేసింది. ఆడ బొక్క దొరికిపోలా ఎవడైంది, ఇంకేంది దాంట్లో మాట్లాడేమన్నా? ఇంకా ఆ చిన్న లాజిక్ తెలియకుండా ఎట్లా మాట్లాడతారో. 6 నెలలకు ఒక్కసారి ఈ టెండర్స్ ని పిలుస్తారు. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది టెండర్లు. మరి అది సప్లై చేసింది ఎవరు? మన పార్టీలో ఉండే, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఆ టెండర్ తీసుకునేవాడు. మరి ఆ టెండర్ తీసుకున్నవాడు మనకి ఎంతో ముట్ట చెప్పుంటాడు కదా, ధర్మారెడ్డికో, సుబ్బారెడ్డికో, లేదంటే కరుణాకర్ రెడ్డికో,
జగన్ అన్నకో చేరసండి అని చెప్పి చేరుతుంటారు కదా. మరి ఇంకేంది పంచాయితీ? మన ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు టెండర్ వేసుకునింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ గోలుమాలు జరిగినాయి. మరి వీళ్ళ మీదకి రుద్దేది ఏందిగా? ఎంత అన్నీ అర్థం కాల. సీన్ ఇంకేంది అలా ఊలే అయిపోయింది కథ. అంటే జులైలో బయట పెడితే మళ్ళీ దాన్ని ఎందుకు ముందుకు మీకు తెలిసినప్పుడే చెప్పొచ్చు కదా, మీరెందుకు టైం తీసుకున్నారు? ల్యాబ్ రిపోర్ట్లు రావద్దా? ఏమి బ్లడ్ టెస్ట్లా అటు పోయి ఇటు తీసుకొని వచ్చేదానికి? లేదంటే ఏమన్నా బీపీ చెక్ చేస్తారా? లేదంటే ఏమన్నా షుగర్ చెక్ చేస్తారా? ఊరికే ఇటు గుచ్చి ఆ మిషన్ మీద చెప్తే ఇంత ఉండదు నీకు బీపీ షుగర్ అనేదానికి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అది. దేశం నలుమూలలాగా ప్రపంచంలో మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా స్వామిని ఒకసారి దర్శించుకోవాలి పోయి అనే ఉంటుంది వాళ్ళ మనసులో, ఎప్పుడు వాళ్ళ గ్యాప్ దొరికినా కూడా. అటువంటి దాన్ని ఈ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టించినారంటే మా పార్టీ వాళ్ళే ఒప్పుకుంటాము, మా వైసీపీ పార్టీ వాళ్ళే. చూద్దాం ఏమి సిట్లు వేస్తారో ఏంటి, ఎన్ని సిట్లు వేస్తారో ఏంటి. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో ఉన్నాం, ఇంకా ఉంటాం పోతాం, మళ్ళా పంపించండి. బట్టలు కూడా రెడీగా పెట్టుకున్నాడు బ్యాగులో. అండ్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. నిజం చెప్పాలంటే లడ్డు కలుషితం అయిపోయింది అని. మరి అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తామని ముందుకు రావడం ఎందుకు? అలాంటి దీక్షలు చేయడం ఎందుకు ప్రతి నియోజకవర్గంలో? వైసీపీ వాళ్ళు తప్పు చేసిన చేస్తారు. ఈయనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే లడ్డు తిరుమలలో అలాంటి ఒకటి అపచారం జరిగింది, దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ రోజు అంశం మీరు మాట్లాడుతున్నారు, ఈ రోజు మా పార్టీ వాళ్ళు వచ్చింది అంతే కదా. ఎవరైనా పెళ్ళాలతో విన్నారా? ఆడవాళ్ళు ఎవరిన మొగుడిని తోడుకోమేరా? ఎందుకు పోలా? రారు పెళ్ళాలి బయటికి. ఎందుకంటే వీళ్ళు చేసిన లంగాపని తెలుసు, అందరికీ తెలుసుమా. ప్రాయశ్చిత్త దీక్ష చేసినారు అంటే నువ్వు అర్థం చేసుకో. రోజా యాడ్ చేసింది తమిళనాడులో చేసింది, ఆంధ్రాలో ఎందుకు చేయాల? ఊళ్ళేకి రానిరు, మెట్లతో కొడతారు. లేదంటే ఇప్పుడు ఏదో కూరగాయలు అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయనుకుంటా, ఏదో ఏ కూరగాయల రేట్లు తక్కువ ఉంటే దాన్ని తీసుకునైనా కొడతారు. ఏదో ఒకటి జరుగుతుంది, మనం అవులే అయిపోతాము, మనకు బతుకుండదు, జీవితం ఉండదు అని చెప్పి తమిళనాడులో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సరే అదే తెలుగులో మాట్లాడిందా? తమిళనాడు పోయి తమిళ్లో మాట్లాడింది. ఇంకా ఆడికన్నా పోయి మహారాష్ట్ర పోయి హిందీలో కూడా మాట్లాడాల్సిందే, లేదు ఇంకా కర్ణాటక పోయి కన్నడలో మాట్లాడాల్సింది, ఒరిస్సాకు పోయి ఒరియాలో మాట్లాడాల్సింది, కేరళకు పోయి మలయాళంలో మాట్లాడాల్సింది. అప్పుడు ఇంకా బాగుండు కదా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను నాకు వచ్చిన భాషల్లో తప్పకుండా. ఓకే. అండ్ నిజంగా మీరు చెప్పింది ఒక మాట మాత్రం నిజమే. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా కొలుస్తాము, మన హిందువులకి ఎంత ఆరాధ్య దైవం అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. ఆయన హిందూయిజాన్ని, హిందువుల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలని చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎందుకు ఆయన అంతా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారా అని అంటున్నారు. ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అంటే లడ్డు మాది శ్రీవారి లడ్డు అంటే శ్రీవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అంటే ఏ విధంగా ఉంటారో ఒకసారి అర్థం చేసుకో నువ్వు. మరి అంత ప్రఖ్యాత లేనిది ఎంతమంది జనం ఉంటారు మా లైన్లో? నువ్వు పోయినావు ఎప్పుడన్నా? నువ్వు తిరుమలకి వెళ్ళావా? తిరుమలకి వెళ్ళు ఒకసారి చూడు, ఆ లడ్డు కౌంటర్ కాడ ఎంతవరకు క్యూలు ఉంటాయో, ఎన్ని కౌంటర్లు ఉంటాయి చూడు, ఎన్ని స్టాల్స్ ఉంటాయి చూడు, పైన కింద ఏ విధంగా. మరి అంత లేనిది ఇది ఉంటుందా? మరి రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు కదా, యావత్తు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కదిలినారు, దీని మీద స్పందించినారు. మరి ఆ విధంగా కూల్చేటువంటి కాదు నువ్వు ఈ విధంగా అక్రమాలు చేసి ఎర్రచందనం తోలుతీవి, ఇసుక తోలుతీవి, మైనింగ్ చేసి, భూ కబ్జాలు చేసివి, గంజా వ్యాపారం చేసి, మద్యంతో వ్యాపారం చేసివి, ఇన్ని చేసి ఆఖరికి దేవుడి మీద పోయి పడుతుంది. దేవుడిని వదలొచ్చు కదా. మరి అందుకే ఆయనకుండే 3 నావాల్లో 2 ఇచ్చినాడు, ఒకటి ఆయన పెట్టుకొని. ఇంకా 2029లో ఒకటి మనకిచ్చాడు, 3 నావాలు అడిగి సరిపోతుంది, కథం అస్సాం అయిపోతుంది. మరి నువ్వు రోజా ఉండదు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరూ ఏంది దర్శనాలు. రోజా అనింది ఒకసారి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రండి అని. ఏంటంటే ఇదే షేర్ ఆటో పెట్టినట్టు ఆడు బస్సులు పెట్టి 2 పెద్దిరెడ్డి బినామీ గారు బస్సులు పెట్టి కపిల తీర్థం దగ్గర ఆ నుంచి కనీసం ఆ సెక్యూరిటీ చెక్ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని పోయి దర్శనాలు చేసుకోవచ్చు. రోజుకు 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు దండుకున్నారే. దేవుణ్ణి పెట్టుకుని, దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినారే మీరు. మరి ఏ విధంగా ఉంటుంది పరిస్థితిగా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాల్సిందే.
ఇప్పటికే బయటపడుతున్నాయి కదా, రానున్న రోజుల్లో ఇంకా ఆయన బయటపడతాయి చూడండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిదే అయింది, రేపు కాళహస్తి ఏమవుతుందో చూడాలా, అదే విధంగా కాణిపాకం ఏమవుతుందో చూడాలా, దుర్గ గుడి ఏమవుతుందో చూడాలా. ఒకటే ఇప్పుడు జరిగింది, ఇంకా ఉన్నాయి కదా. ఏం చేస్తావు, ఇటువంటి అవలే పనులు, ఇటువంటి అవలే కథలు మా పార్టీలోనే జరుగుతాయి. ఓకే. మరి తమ్మినేని సీతారాం గారు వచ్చేసి పాలల్లో కల్తీ లేదు, నెయ్యిలో కల్తీ లేదు, ఇచ్చే ఆవులో కల్తీ ఉందని ఒక్క మాట కామెంట్ చేసేసారు కదా. అనమాట. నేను దీన్ని ఒకటే మాటతో ముగించా. అందుకే తమ్మినేని సీతారాం భార్య రైల్వే స్టేషన్ లో చెప్పు తీసుకొని వాడినే కొట్టింది. మీకు తెలుసో తెలీదు మరి. చంద్రబాబు నాయుడు గారు పక్క తీశారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ముందే తమ్మినేని సీతారాం భార్య చెప్పు తీసుకొని కొట్టింది. ఎందుకంటే ఇందుకే ఇట్లా అవలే మాటలు మాట్లాడుతున్నాడు, కొట్టుంటాడు. అంటే ఆవులో ఏం కల్తీ జరిగిందో ఆయనే ఒకసారి మరి డిక్లరేషన్ ఆయన ఇచ్చితే మరి బాగుంటది. మనం గోవును పూజిస్తామా, అటువంటి గోవును కల్తీ అంటున్నాడంటే ఓడి ఎంత తెలివిమంతుడు, వాడిని స్పీకర్ గా కూర్చొని పెట్టడం అంటే మా ఆయనకి ఎంత తెలివి. ఇంకా ఆలోచన చేసుకోండి. దీన్ని బట్టి నేనేం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకే బ్రహ్మాండంగా అర్థమైంటుంది. ఇది విషయం పక్కకు పెట్టేస్తే ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేసి నార్మల్ ఆవు నెయ్యి కన్నా పందికొవ్వే ఎక్కువ రేటు, మీరు అట్లట్లా మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు కదా. మీరు మైక్ ఎత్తుకొని పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాడికి పోయి నువ్వు పందికొవ్వు తింటావా ఆవు నెయ్యి తింటావా అని అడుగు, మీకు అవకాశం ఉంటే. ఫోన్ నెంబర్ కావాలంటే మళ్ళీ ఇచ్చాను నేను నీకు. నువ్వు ఫోన్ చేసి అయినా ఫోన్లోకి తీసుకొని అయినా సరే, నువ్వు వంటల్లోకి పందికొవ్వు వాడుతున్నావా, పల్లి నూనె వాడుతున్నావా, లేకంటే నెయ్యి వాడుతున్నావా, అన్నం తినేటప్పుడు పంది నెయ్యి వేసుకొని తింటున్నావా, మామూలు ఆవు నెయ్యి వేసుకొని తింటున్నావా అని అడుగు. మంచిదే కదా, తప్పే ఉన్నది. ఆయనే కదా అన్నాడు 310 రూపాయలు 320 రూపాయలు ఆవు నెయ్యి దొరుకుతుంది అన్నాడు. మరి ఏమన్నా వీళ్ళమ్మ మొగుడేమన్నా చేసి అమ్ముతాడు ఎట్నో తెలీదు. అదే పందికొవ్వు వచ్చేసి 1400 అంట. ఏది ఏమన్నా ఒక బ్యాలరో కేజీ ఎంత ఉన్నదమ్మా గూగుల్ చేయి, 320 రూపాయలు 310 రూపాయలు ఉంటుంది. అదే నువ్వు బల్క్గా తీసుకుంటే ఇండియా మార్ట్లో చూడు 120 130 గడ్డ దొరుకుతుంది. ఏది పందికొవ్వు. దాన్ని పట్టుకొని పందికొవ్వు ఏంది, శ్రీవారి లడ్డు ఏంది, శ్రీవారి ఏంది, ఎంత అపచారంగా మాట్లాడతారు వీళ్ళు బత్తారీల్లో. మొత్తం అంతా పోరాలు కొట్టే. అండ్ పేర్ని నాని కావచ్చు, వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అంటే వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది కూడా వీళ్ళకైనా అర్థం అవుతుందో లేదో ఫస్ట్ విషయం పక్కన పెడితే, ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి మైక్ ఉంది, మీరు చూసారో లేదో మైక్ ని, నువ్వు మాట్లాడు అని ఏం మాట్లాడతావో ఏమున్నది ఇక్కడ మాట్లాడను. మనం ఏం పెరిగి ఏమన్నా కట్ల కట్టుంటే మనం మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. మనం పెరిగింది లేదు, కట్టింది లేదు, మరి ఇంకేం మాట్లాడదావు. నువ్వు చేసిన అవినీతి చెప్పరా, నువ్వు చేసిన అవినీతి చెప్పరా, నువ్వెంత మింగినావో చెప్పరా అనుకోవాలన్నాడు. అది పరిస్థితి. ఇంకేదో ఒకటి మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, ఈ ప్రభుత్వం బాగలేదని చెప్పాలా, ఈ 100 రోజులు అసలే ఏమి చేయలేదని చెప్పాలా. సో ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారో కూడా వాళ్ళకి అన్న ఎందుకు పెడతాడు అన్నకే తెలియదుమా. నువ్వేం మాట్లాడుతున్నావు, అన్న ఏం మాట్లాడతాడు వీడికి అర్థమైతే కదా. అది నేను ఎత్తిపోసుకోలేక నేను మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు రోజు. వాళ్ళది అయిపోతారే మళ్ళా నాది దాని వివరణ. అంటే మేము ఎందుకు పెట్టామనేది మాకే తెలియదు కదా. మరి తెలియనప్పుడు వివరణ ఇవ్వాలి కదా ఎవరో ఒకరా. ఎందుకంటే అన్నను ప్రేమించే వ్యక్తిగా, పార్టీని అభిమానించేటువంటి మనిషిగా నేను స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మీద బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నా ప్రెస్ మీట్. అండ్ జగన్ అన్న అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఏంటి జగన్ అన్న ఏది మాట్లాడినా అది ట్రోలింగ్ వెళ్ళిపోతుంది. ఈవెన్ మొన్న ఆయన ఒక మేమర్స్ బాగా ఎంజాయ్ చేసుకుంటారు. మేమర్స్ అంటే ఉంటారు కదా, వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అన్న ప్రెస్ మీట్ పెడితే చాలు స్టఫే. మొన్న ఇంగ్లీష్ చదవటం కూడా ఆయన పేపర్ చూసుకుంటూ కూడా కరెక్ట్ గా ఇంగ్లీష్ చదవలేకపోతున్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది అట్నే ఉంటది పని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆ మాత్రం చదువుతాడు, దాంట్లో ఏం డౌట్ ఏమి ఉండదు మీకు. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువు అంటే అట్నే ఉంటది. అందులోనూ ఆ పేపర్ మళ్ళీ 20 సార్లు చూసుంటాడు. 20 సార్లు చూసి 21వ సారి ప్రెస్ మీట్ కాడికి వచ్చుంటాడు. ఆ 20 సార్లు కన్నా చూడుకుంటా అంటే నన్ను అది కథ. మరి ఈ మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటే ఎందుకు? మంచి క్వశ్చన్ వేసావు అమ్మా, మంచి క్వశ్చన్ వేసావు. నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే, అర్థమైందా? నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. ఆయన్ను ట్రోల్ చేసి ఆయన్ను తిట్టి రకరకాలుగా మాట్లాడి
ఒక రాయిని ఒక ఒక శిల్పం రాయిని, ఒక రాయి అంటే రాయే కదా, ఆయన బ్రహ్మాండంగా US లో చదువుకున్నారు, బ్రహ్మాండం మంచి మంచి ఉన్నత స్థాయి ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తెలిపినాడు. ఆయన తేలిపోయి యువగలం అనేటువంటి పాదయాత్రతో 100% పొలిటీషియన్ అయిపోయినాడు. దాంట్లో నో డౌట్, దాంట్లో డౌటే లేదు. మా పార్టీ వాళ్ళే ఆయన నా మధ్య తయారు చేసింది. మాట్లాడి 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 ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచే ఆయన ముందుకు పోయేది, చేసి అది చేసి ఇది చేసేది ఇది అని చెప్పి యోగాలంతో కొట్టినాడు, ఆడికో వెళ్ళిపోయినాడు. దాన్ని అసలు మాట్లాడేది లేదు. ఇంకా మా పార్టీ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు ఆయన టీంను ఒకదాన్ని మళ్ళీ దీనికిగా పెట్టి. నేను చాలా మందిని చూశాను. నేను నా మనగడ వచ్చింది, మన పార్టీలో మనకు రాలేదు, ఎమర్జెన్సీకి హాస్పిటల్ పోవాలంటే ఒక టీంని పెట్టినాడంట. ఒక టీంని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీంని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఇమీడియట్లీగా వాళ్ళకు పని జరుగుతుందంట. మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు, బొక్కా ఉండదు. ఏ అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే. ప్రైవేట్ హాస్పిటల్ పోయేవారో స్వామి స్టంట్ ఏంట్రా అంటే స్టంట్ వేస్తాంలో ఉండు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా రాలేదంటారు. ఆ సీఎం రిలీఫ్ నుంచి పై నుంచి అప్రూవల్ వచ్చేదాన్ని గిడి చేస్తాడు. అట్లా మా పార్టీలో జరిగింది. ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండదని అయితే టాకు. ఓకే. అండ్ వరదల సంగతి తీసుకుందాం, ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి. ఒక హుదూద్ తుఫాన్ కావచ్చు, ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు, వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ముందుండి రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 వరకు కూడా ఆయన జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు. మన జగనన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి ఊరుకునేవాళ్ళు. అది మానవత్వం అంటే. దీన్ని మానవత్వం అంటే. ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూస్తాడు, పైనుంచి ఆడకి ఎంతమంది పోయినారు ఏంది కథ ఏందని, సరే బాగానే ఉన్నది. హాస్పిటల్లో ఉండేవాడు కాబట్టి నవ్వుతాడు, ఇంకోటి చచ్చాడా బొత్తాడా అనేదిలే, ఆడిపి నవ్వుతాడు, ఈ నవ్వు చూసి ఒకటి చచ్చాడు. ఇది మానవత్వం. ఇటువంటి మానవత్వాలు ఇటువంటి కథలు చూసే మాకు 2 ఇచ్చారు 11. ఓకే, దానికి క్రెడిట్ గానే ఇచ్చారు. మరి అంతే కదా, మనోడు చేసినటువంటి లంగా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని చూసి ప్రజలు మనకు సాలురాంగా 30 ఏళ్ళు ఉంటే మనం అసలు 2024లో మనం గెలిచుంటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికైనా అమ్ముందు. ఆల్రెడీ బేరాలు కూడా జరిగినాయి, వైజాగ్ బీచ్, శాసనం అడవులు అన్ని. సో మీ పార్టీలో వాళ్ళు చక్కగా శ్యామల గారికి ఈ మధ్యన ఒక మంచి పదవిని ఇచ్చారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని. అంటే మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 నెలల క్రితం వచ్చిన శ్యామల గారికి అంటే ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగాని, బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా పిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా, మరి ఏడాదో తెలియదు, ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా, ఈ రోజు కూడా మరగాల్సింది కదా, బయటకు వచ్చి పోసానగాడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు, మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికే. ఎవరు? శ్యామల గారి. ఏ ఊరు మామదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో, లేదంటే ఏమన్నా ఈమె షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాన బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు, అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకంటామంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది మళ్ళీ వెనక్కి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు,
వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే అది క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు అంతే. ఇంకేం దాంట్లో దానికి ఏం జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే ఇలా ఎలక్షన్ టైంలో నాకుతా 5 ఏళ్ళు మరగాల్సిందే ఇంకా. సో ఈ జనాలు మొత్తం 2029 వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే. ఎవరు ఈ బ్యాచ్ ఎంత, ఈ పేటిఎం బ్యాచ్ ఎంత? ఎవరు ఉండరు, ఒకరే పోతారు. ఎవడున్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా చాలు. అది ఎవడన్నా ఉండి ఎవడన్నా పోని. అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదాకా 2039 కానీ 49 అయినా సరే ప్రాణంతో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు. అట్లా చెప్పే 2024 మోసం చేసి పడేశారు. ఎవరు? మీరే. నేనేం చేశాను? నేను ఆ రోజు అదే మాట మీద ఉండా, ఈ రోజు అదే మాట మీద ఉండా. అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదనే చెప్పినా, అదే చెప్పినా, ఇదే ఈ రోజు అదే చెప్తున్నా, ఇంకొక రోజైనా అదే చెప్తా. ఎప్పుడైనా ఇదే మాట కట్టుబడే ఉంటాడు ఈ సీమరాజా, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మారితే చెప్పలేమేమో, మళ్ళా అదే చెప్తున్నా. పార్టీ మారితే ఏమన్నా చెప్పలేనేమో. ఎందుకన్నా సొంత చెల్లెలే మారింది పోమా స్వామి, మాదేంది బొక్కాడా. సొంత చెల్లెలే మారినప్పుడు తల్లే చెప్పింది మా వాడికి ఓటు వేద్దు, నా కూతురికి ఓటు వేయండి, నా కూతురిని గెలిపిండి అని చెప్పి. మరి నాదేంది ఇంకా ఏదో అన్న మీద ప్రేమతో తోసుకొని పోతా ఉన్నాం. ఎన్ని రోజులతో తోని నిలబడిన పొద్దు మాట్లాడదాం. సో మీకు కూడా నమ్మకం లేదు మీరు దీంట్లో ఉంటారో లేదు? నమ్మకం లేదంటే నమ్మకం ఉండబట్టే కదా నువ్వు కూర్చో మాట్లాడుతున్నావు. నమ్మకం లేకంటే నువ్వెందుకు కూర్చో మాట్లాడతావు? నమ్మకం ఉండబట్టే కదా మరి. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం లడ్డు గురించి, కల్తీ గురించి, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష గురించి. సో పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే మన రోజమ్మ గారు ఒక మాట అనేసారు, అంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఒక తిరుపతి అమ్మాయిగా ఈ 5 ఏళ్లలో తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్నేళ్ళు ఉన్నాయో? వద్ద కిందకి ఎన్నేళ్ళు వచ్చుంటాయి బా? ఒక 50 వచ్చుంటాయా? ఒక తిరుపతి అమ్మాయికి 5 ఏళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను, ఈ ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా. మంచి ప్రశ్న వేసావమ్మా. నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్నా గిని అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా, మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది, అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడిపోయి అన్నదానం కాడ మాట్లాడు. భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడిపోయి నువ్వు మాట్లాడు. అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపోయి మాట్లాడు. అదేవిధంగా ప్రయాణికులతో, బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేసినారు, టికెట్ వెనకలు తెలిసినా మీకు? ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు. అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు, ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. మరి నువ్వు నన్ను అడగటం ఎందుకు? అయిపోయింది సీన్ అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు, భక్తులేం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మునమాపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడో బిత్తుకొని వచ్చేట్టుగా పెట్టినారు.
ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు? ఒప్పుకోవాల్సిన విషయం, చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది, స్క్రాప్ చేసినారు. తిరుమల, తిరుపతి కాదు, తిరుమల. తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు, మళ్ళా అవి కథ ఏరే ఉంటది. అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అది కథ. సో అందువల్ల రావట్లేదు అంటారు. అంతే కదా. ఇక్కడికి వచ్చి అది ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు కుక్కను కొట్టినట్టు కొడతారు అని తరిమి, ఊరికే కాదు. ఆల్రెడీ చెప్పేశారు మీరు, అంతకు ముందే ఓ మాట అనేసారు. జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం గనక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాను కనపడరు, ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని. అది నిజంగానే నేను జరుగుతుంది. చెప్పినా కదా, నేను గతంలోనే చెప్పిన, ఇప్పుడు కాదు. 2000 నేను డిసెంబర్ లోనే చెప్పిన, జనవరి డిసెంబర్ ఆ టైంలోనే చెప్పిన. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఒక్కళ్ళు ఎవడు నిలబడి వస్తాడు? ఎవడు రాల. ఓడు గుడివాడ అమర్నాథ్ అనిపోతే, ఓడు ఒడియాలు అప్పడాలు కారపొళ్ళు అది వేసుకుంటా, ఓడు బిజీ. ఎవరు పనులు వాళ్ళు బిజీగా మారలేమ్మా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తో ఎండ్ చేసేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట అనేసారు. పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది, పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు, అందువల్లే హిందువులని, హిందూ మతాన్ని, హిందూయిజాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడు, దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని. దాని మీద మీరేం చెప్తారు? ఎవరు ప్రకాష్ రాజు? ఏ ప్రకాష్ రాజు? సినీ నటుడు. ఏ ఊరు అయింది? ఇక్కడ కాదులేండి. ఏ ఊరు? కర్ణాటకనా? చెన్నై. చెన్నయ్యా? ఎవరు ఏం ఆడతానలేదు అంటున్నాగా. ఇటువంటి గడ్డి తినే పవన్ కళ్యాణ్ గారే హెచ్చరించినారు, సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మాకు సపోర్ట్గా, అదే హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడితే మాట్లాడండి, లేదా మీ పని మీరు చేసుకోండి. వీడికి ఎందుకంట, వీడు ఏ రోజైనా కొండ మీద తిప్పినాడా? వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు, చరిత్ర ఏం తెలుసు, హిందూ ధర్మం ఏంది, సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా? తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు. నీ కులం నీ గొప్ప, నీ మతం నీ గొప్ప, నా కులం నాకు గొప్ప, నా మతం నాకు గొప్ప, నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు. ఎవరిని చూపించకూడదు, ఎవడు తోడుకుంటుంది, ఓడు మనసులో ఉంటుంది. కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినావంటే, హిందువులు అందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలో ఉండదు, నువ్వు ఏడ నిలబడలేవని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.